హాయ్! మీకు లాంగ్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా! కిడ్స్ వరల్డ్‌కెళ్ళామని. అక్కడ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి అప్‌లోడ్ చేస్తున్నాను. చాలా బాగా ఆడుకుంటున్నారని చెప్పాను కదా! ఇవి కొన్ని మెమరీస్‌గా కొన్ని ఉంచుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నాకైతే చాలా అనిపించింది. అక్కడ కేర్ టేకర్స్ అయితే చాలా బాగా చూసుకున్నారు పిల్లలిద్దరిని. చాలా బాగా ఆడించారు. వీళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడడానికి చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మాయి అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది అందరికంటే. అసలు ఆడుతూనే ఉంది. ఎంత టైం అయిపోతున్నా కూడా ఇంకా ఆడుతానే ఉంటాను, ఉంటాను అంటూనే ఉంది. అసలు వద్దు అటువైపు వెళ్ళొద్దంటే అటువైపే వెళ్తుంది. అటువైపు వెళ్తే అటునుంచి ఇంకా ఇది లేదు వే. సో, అటువైపు వెళ్ళొద్దంటే ఆ నెట్‌లోకే వెళ్తుంది. అందుకే ఆ బ్రో ఏమో తీసుకొచ్చేసాడు. ఆ తర్వాత ఇక్కడ ఎక్కారు. ఇక్కడ ఎక్కి ఇలా ఊగుతూనే ఉన్నారు. ఆడుతున్నారు. చాలా బాగా ఆడుతున్నారు. అప్పుడప్పుడు వెకేషన్‌గా కొన్ని చోట్లకి వెళ్ళాలనిపిస్తది గానీ, పిల్లలతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. కానీ ఈసారి వెళ్ళాలండి. అంతేకాకుండా ఇలాగ చిన్న చిన్న సరదాలు పిల్లలకి చూస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. మనకు అది చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారని. పైగా ఇది వింటర్ సీజన్ కదా! ఎక్కువ బయటకి తిరగకుండా ఆఫ్టర్నూన్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్ళడమే కరెక్ట్. మేమైతే ఇది సండేనే వెళ్ళాము. సండే కాబట్టి చాలా రష్‌గా కూడా ఉంది. క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. కొంచెం త్వరగా వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ లేదు. తర్వాత తర్వాత ఇంకా క్రౌడ్ ఎక్కువైంది. పిల్లలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి ఆడుతూనే ఉంటారు కదా! ఆడే పిల్లలు చాలామంది ఎక్కువ. పైగా సాక్సెస్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఇది మాత్రం మర్చిపోకండి. మీకు ఒకవేళ సాక్సెస్ లేవనుకుంటే అక్కడే కొనుక్కోవచ్చు. అది కూడా ఈ ప్రాబ్లమ్ ఏం కాదు. కానీ కార్డ్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ తర్వాత గేమ్స్ ఆడాలి. ఈ షార్ట్స్ అయితే బాగుంది. బాల్స్‌తో మా అమ్మాయి కూడా కొడుతుంది. అసలు మా అమ్మాయికి ఆ గేమ్ ఏంటో కూడా తెలీదు. కానీ వాడు వేస్తున్నాడని మా వాడు తను కూడా వేయడం మొదలుపెట్టింది. ఆడడం మాత్రం అసలు చాలా నచ్చింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మా అమ్మాయి అసలు ఇంత బాగా ఆడుతుంది. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళినా అసలు దాంట్లో దిగనని మారం చేసేది. ఆడనని చెప్పేది. అన్నీ ఆడుతుంది సార్ గేమ్స్ మాత్రం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా వాడైతే కొన్ని రైడ్స్ చేశాడు. అందులో దీని టికెట్ అయితే దీని అమౌంట్ అయితే 200 150 ఉంది. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత అదే స్కాన్ చేసిన తర్వాత ఆడడం స్టార్ట్ చేశారు. బాగానే ఆడాడండి. రైజింగ్ మాత్రం బాగానే చేశాడు. కానీ కొన్ని కొన్నిసార్లు స్ట్రక్ అయిపోయి అటువైపు చూస్తూ కొంచెం ఆగిపోవడం వల్ల అది గేమ్ అవుట్ అయిపోయింది. సో వాడు కూడా బాగానే చేశాను. కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంది వాడికి. మరీ అయితే లేదు. మళ్ళీ ఇంకోసారి ఆడతానంటే అది వద్దని ఇంకా వేరే గేమ్ ఆడించాను. అవి కూడా చాలా బాగానే ఆడాడు. నాకైతే బాగా నచ్చింది. ఒకటైతే ఉంది, నేను ఇందాక లాంగ్ వీడియోలో చెప్పింది టెడ్డీ బేర్ని కలెక్ట్ చేయడం 30 సెకండ్స్లో. అది మనం స్లైడ్ చేసుకుంటూ ఒకేసారి పుల్ చేస్తే అది స్లోగా కిందకి వెళ్ళి అది పికప్ చేసి అది మనకి ఇస్తుంది టెడ్డీ బేర్ది. అది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఈ గన్ది షార్ట్స్ నచ్చింది. ఇది ఒక గేమ్ చాలా బాగా చేశాడు. ఇది మాత్రం బాగా లాస్ట్ వరకు వెళ్ళాడు. లెవెల్స్ అన్నీ కంప్లీట్ చేశాడు మా వాడైతే. చాలా బాగా విన్ అయ్యాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. అంత చిన్న వయసులోనే చాలా బాగా ఆడుతున్నాడని అనుకున్నాను. ఎప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వాడు గేమింగ్ కూడా. కానీ ఇంత ఫస్ట్ టైం అయినా చాలా బాగా ఆడాడని అనిపించింది నాకు. ఎప్పుడు ఫోన్లో ఆడుకోవడం అదే కదా, ఆ ఫోన్లు చూస్తూ స్క్రీన్ కళ్ళు పాడైపోతాయని అప్పుడప్పుడు ఇట్లాగా తీసుకెళ్ళడం మంచిదని అనిపించింది. సో సండేస్ బయటికి వెళ్ళడం ఇట్లా చేయడం చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్లీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా పాప కూడా రైడ్ చేస్తానని చెప్పి కూర్చుని జస్ట్ ఫొటోస్ వరకు పోజులు అయితే ఇచ్చింది. వాడు చేస్తానని వీడియో చేసింది. ఇంక తిరిగి ఇంటికైతే వచ్చేసాం.